మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ధనుసు రాశి వారికి జూన్ నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. మరి ప్రధానంగా మనం ఏ రాశి యొక్క ఫలితాలు పరిశీలిస్తామో ఆ రాశ్యాధిపతి ఇంపార్టెంట్గా ఆ రాశి వారి మీద ప్రభావం చూపడం జరుగుతుంది. ఆ రాశ్యాధిపతి ఎంత బలంగా ఉంటే అంత సక్సెస్ఫుల్గా ఆ రాశి వారికి ఆ పనులు ముందుకు వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు గురువు ఈ రాశి వారికి అష్టమ స్థానం అయినప్పటికీ కూడా కర్కాటక రాశిలోకి ఉచ్చలోకి ప్రవేశించడం జరిగింది. అంటే గురువు అత్యంత బలవంతుడు అవటం వల్ల మీ యొక్క పర్సనల్ ఎఫెక్ట్స్, మీ యొక్క వ్యక్తిగత ప్రయోజనాలు, వ్యక్తిగత ప్రయత్నాలు, వ్యక్తిగత ఆరోగ్యం అనుకూలంగా ఉండడం జరుగుతుంది. అంటే మీలో ఒక ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అంటే ఎక్కువ విజ్ఞానం పెరుగుతూ ఉంటుంది. విద్యా సంబంధించిన విషయాల్లో వాటికి అవే మీకు జ్ఞాపకం రావడం, మీ ప్రజెంటేషను చాలా అద్భుతంగా ఉండడం జరుగుతుంది. అలాగే చతుర్థ భావ ఫలితాలు కూడా బాగుంటాయి. అంటే చతుర్థాధిపతి భాగ్యస్థితి, గృహ సౌకర్యం పెరుగుతుంది, మాతృ సౌఖ్యం పెరుగుతుంది, ఉన్న ప్రాంతంలో వాల్యూ పెరుగుతుంది, స్థిరాస్తులు మొదలగు వాటి మీద ఆదాయం లభిస్తూ ఉంటుంది. మొత్తం మీద చాలా మనశ్శాంతిగా ఎప్పటి ప్రయత్నం అప్పుడు చేసుకుంటూ ఎటువంటి టెన్షన్ లేకుండా జీవితం చాలా సాఫీగా గడుస్తూ ఉంటుంది. మన ధనుసు రాశి వారికి జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు హ్యాపీ. ఇక మిగతా గ్రహాలు పరిశీలించడం కుజుడు. అంటే రాష్ట్రాధిపతి గురువు ఎంత ప్రాధాన్యం, పంచమాధిపతి కుజుడు కూడా అంత ఇంపార్టెంట్. కుజుడు ప్రస్తుతం స్వక్షేత్రమైనటువంటి మేషరాశిలో ఈ నెల 20 తారీఖు వరకు సంచరిస్తూ ఉంటాడు. ఇది విద్యార్థులకి, అలాగే కొత్త ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి, ఉద్యోగం మారదాం అనుకున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే పంచమ స్థానంలోకి ఏ గ్రహం వచ్చినా కూడా అది దశమానికి అష్టమవుతుంది కాబట్టి ఉద్యోగం మార్పు లభిస్తుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయన్నమాట. ఎక్కువగా కుజుడు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన కానీ, ప్రభుత్వ ఉద్యోగం కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, టెక్నికల్ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతుంది. మొత్తం మీద క్విక్గా నిర్ణయాలు తీసుకొని దాన్ని అమలు చేస్తూ ఉంటారు. వృత్తిపరంగా ప్రాధాన్యత పెరుగుతుంది. జూన్ 20 తర్వాత కుజుడు 6వ స్థానం రావడంతో శత్రువులపై విజయం లభిస్తుంది. మంచి సేవకులు లభిస్తూ ఉంటారు. మీరు సర్వీస్ మెరుగుపడుతూ ఉంటుంది. భూముల వాల్యూ పెరుగుతూ ఉంటుంది. రుణాలు తీర్చే ప్రయత్నం సక్సెస్ అవుతుంది. సో అలాగే కోర్టు సమస్యలు కానీ, పోలీస్ స్టేషన్ ప్రాబ్లం కానీ, అన్నదమ్ముల విభేదాలు కానీ, భార్యాభర్తల సమస్యలు సాల్వ్ అవుతూ ఉంటాయి. ఇక ప్రధానంగా సప్తమ స్థానంలో బుధ శుక్రగ్రహాలు మనకి ఈ నెల 8వ తారీఖు వరకు 2 కలిసి ఉండడం వల్ల వివాహ కొరకు ఎదురు చూస్తున్న వారికి వివాహ సంబంధాలు వస్తుంటాయి. అంటే ఒకేసారి 2 సంబంధాలు రావడం, ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియక అవసరమైతే 2 పోగొట్టుకోవడం కూడా జరుగుతుంటుంది. కాబట్టి తొందరగా నిర్ణయం తీసుకోవడం మంచిది. బట్ ఏదైనా ఉన్నత విద్యా అవకాశాలు వస్తాయి. దూర ప్రాంతంలో విద్య అభ్యసిద్దాం అనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం. ఈ ఆటోమేటిక్గా మనకి జూన్ 8 తర్వాత శుక్రుడు కూడా అష్టమంలోకి రావడం జరుగుతుంది. ఇది మీ రాశి వారికి పరిశోధనా రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. మరి అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. స్త్రీధనం లభిస్తుంది ముఖ్యంగా మీకు. అది డౌరీ రూపంలోనో, ఫ్రెండ్స్ రూపంలోనో, కొన్ని కొత్త పరిచయాలు, రహస్యంగా స్త్రీలను కలుసుకోవడం, ఇవన్నీ కూడా మీకు గుప్తంగా జరుగుతుంటాయి అన్నమాట. ఏదైతే మీరు సీక్రెట్గా కొన్ని వ్యవహారాలు చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే అష్టమం ఎప్పుడు కూడా బయట ప్రపంచానికి తెలియని విషయాలు ఉంటాయి. అక్కడ శుక్రుడు రావడం వలన కొన్ని పరిచయాలు మీరు పబ్లిక్లో తెలియకుండా సీక్రెట్గా దాచుకొని మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంటుంది. అది కొంతవరకు మీకు ప్రస్తుతం అనుకూలంగా ఉన్న, ఫ్యూచర్లో ఆ తర్వాత దానికోసం ఇబ్బందులు ఉన్నా, ప్రస్తుతానికి మాత్రం మీ మనసు సంతోషంగా ఇష్టమైన వారిని కలుసుకుంటూ చాలా హ్యాపీగా ఎంజాయ్గా ఉండడం జరుగుతుంటుంది. అలాగే ప్రధాన గ్రహం అయినటువంటి ఈ శని భగవానుడు మీకు అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ఏంటంటే ఏదో ఒక లోటు మీకు కనబడుతూ ఉంటుంది. అన్నీ ఉన్నా కూడా మనసు సంతృప్తికరంగా ఉండదు. ఎవరిని సాటిస్ఫై చేయలేకపోతుంటారు. ఎంత బాగా చూసినా, ఎంత హ్యాపీగా చూసినా అవతల వాళ్ళ నుంచి సరైనటువంటి రెస్పాన్స్ రాకపోవడం ఇబ్బంది పడుతూ ఉంటుంది అన్నమాట. ఇది కొద్దిగా అర్ధాష్టమ శని ప్రభావం వల్ల శని భగవానుడికి పరిహారం చేసుకుంటే మంచిది.
ఇక అష్టమంలో ఉన్నటువంటి గురువు ధనస్థానాన్ని వీక్షించడం వలన కుటుంబంలో శుభకార్యం జరుగుతుంది. దూరమైన బంధువులు కానీ ఏదో ఒక మీ యొక్క ఆత్మీయులు మీ కుటుంబంలో కలుసుకోవడం జరుగుతుంది. ఆర్థిక పరంగా సహకరిస్తారు. శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. ఏదో మీరు తరచుగా దైవనామ స్మరణ చేసుకుంటూ, దైవాన్ని తలుచుకుంటూ, పుణ్యక్షేత్రాలు దర్శించు అని కొంత ఏజ్లో ఉన్నవాళ్ళు ఈ విధంగా కాలక్షేపం చేస్తూ ఉంటారు. అంటే మోక్షం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి మోక్షం లభించే అవకాశం ఉంది. మొత్తం మీద ప్రశాంత జీవితం కోరుకుంటారు. రాహు మూడో స్థానంలో ఉండడం వల్ల కొన్ని దూకుడుగా వ్యవహరిస్తుంటారు. ఆలోచించకుండా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎక్కువ మనీ వేస్ట్ అవుతుంటుంది. అది కూడా జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. నెల ప్రారంభంలో శని 4వ స్థానంలో ఇబ్బంది పెడితే 6వ స్థానంలో రవి మళ్ళీ మీకు చాలా మంచి ఫేవర్ చేస్తూ ఉంటాడు అనమాట. ఏదైనా ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చకచకా సాగుతుంటాయి. మరి జూన్ 15 తర్వాత రవి సప్తమంలోకి రావడం వల్ల జీవిత భాగస్వామి హోదా పెరుగుతూ ఉంటుంది. ఏదైనా ధనుసు రాశి వారికి గురుబలం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థిక పరంగా చాలా అనుకూలమైన పరిస్థితులు ఈ రాశి వారికి రాబోతున్నాయి. మొత్తం మీద త్వరలో ఒక కొత్త గృహం కొనుక్కోవడం కానీ, స్థల మార్పు కానీ జరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ జూన్ నెలలో గురువు మారి ఉచ్చక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలోకి మారడం వల్ల మరి గురువు ఎంత బలంగా ఉంటే ఆ గురువు ఇచ్చే ఫలితం కూడా అంత గొప్పగా ఉంటుంది. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం గురువు ధనకారకుడు, సంతానకారకుడు, జ్ఞానకారకుడు, అదృష్టానికి కారకుడు. సహజ భాగ్యస్థానం అయినటువంటి ధనుసు రాశికి అధిపతి అవడం వల్ల గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే విదేశ ప్రయత్నాలు, విదేశ ప్రయాణాలు, ఉన్నత విద్య, సంతాన యోగం కలుగుతుంది. అంటే ఏ రాశి వారైనా సంబంధం లేదు. గురువుని యొక్క ఇప్పుడు గురువు ఉచ్చులో సుమారు 153 రోజుల పాటు సంచరించే సమయంలో గురువు యొక్క అనుగ్రహం కోసం గురుగ్రహ పరిహారం చేసుకోవడం వల్ల మీకు గురువు యొక్క అనుగ్రహంతో ధనయోగం కలుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అంటే గురువు యొక్క అనుగ్రహం ఏ విధంగా పొందాలి అంటే కేవలం గురువు అంటే దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, మీకు విద్య నేర్పిన గురువు, అలాగే మీ తల్లిదండ్రులు, వీరిని సేవించడం వల్ల, వీరిని పూజించడం వల్ల మీకు గురుగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. ఇక ప్రధానంగా గురువారం రోజు, ప్రతి గురువారం అవ్వచ్చు, ఒక 3 వారాలు అవ్వచ్చు, మరి ఏదన్నా దత్తక్షేత్రంలో కానీ, శివాలయంలో కానీ మీరు అక్కడ ఉన్నటువంటి ప్రధాన దేవతకి విధి విధానంగా అక్కడ ఉన్న ఆచార ప్రకారం పూజ నిర్వహించి మీరు శనగలు 3 సంఖ్య వచ్చేలాగా 3 కేజీలు అవ్వచ్చు, 3 పావు కేజీలు అవ్వచ్చు, 3 గుప్పిళ్ళు అవ్వచ్చు, మరి ఆ శనగలు గుగ్గిళ్ళుగా తయారు చేసి అక్కడ ఉన్నటువంటి దేవాలయంలో ప్రసాదంగా పంచిపెట్టడం వల్ల అనుకూలత ఏర్పడుతుంది. ఇంకా బెస్ట్ రెమెడీ, తొందరగా రెమెడీ ఏంటంటే గోసేవ. ఏదైనా దేవాలయంలో ఉన్నటువంటి గోవును కానీ, గోశాలను కానీ దర్శించి ఆ గోసేవ చేయవలసి ఉంటుంది. అంటే గోసేవ అంటే ఆ గోశాలని చక్కగా శుభ్రం చేయడం, శుభ్రంగా క్లీన్ చేయడం, గోవుకి సౌకర్యంగా అది గాలి తగిలేలాగో అక్కడ పడుకునే ప్లేస్ శుభ్రం చేయడము, ఇవన్నీ కూడా శుభ్రం చేసి ఆవుకి మరి గోపూజ చేయడం వల్ల మరి గోవుకి నానబెట్టిన శనగలు నైవేద్యంగా అంటే ఆమెకి ఆహారంగా పెట్టడం వల్ల ఈ గురువు యొక్క అనుగ్రహం తొందరగా రావడం జరుగుతుంది. మీరు జీవితంలో ఎప్పుడైనా గురుద్రోహం చేసి ఉంటే, అంటే తల్లిదండ్రులు సరిగ్గా చూడకపోయినా, మీకు విద్య నేర్పిన గురువుకి సరైనటువంటి పరిహారం చెల్లించకపోయినా, కృతజ్ఞత లేకపోయినా, అలాగే కొంతమంది పెద్దవాళ్ళని దూషించిన ఈ యొక్క గురు శాపం తగులుతూ ఉంటుంది. ఆ గురు శాపం ఉన్న వాళ్ళకి గురువు ఇబ్బంది పెడుతుంటాడు. కాబట్టి ఈ సమయంలో మీకు ఎవరైతే విద్య నేర్పిన గురువు, పని నేర్పిన గురువు, తొలి అక్షరాలు నేర్పిన గురువు ఉంటాడో ఆ గురువుకి సత్కరించి చక్కగా మరి మామిడి పళ్ళు సీజన్ కాబట్టి ఒక 3 మామిడి పళ్ళు ఆ గురువు గారికి సమర్పించి నమస్కారం చేసుకోవడం వల్ల కంప్లీట్గా గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే మిగతా గ్రహాలు మీకు సహకరించగలవు. ప్రతిరోజు దైవ ప్రార్థన, సాంప్రదాయాలు పాటించడం, రోజు సూర్య నమస్కారం చేసుకోవడం, అలాగే పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించడం, ఈ విధంగా చేయడం వలన గురువు యొక్క అనుగ్రహం అంటే అది ఆటోమేటిక్గా మీలోనే కనబడుతుంటుంది. మీలోనే ఒక దైవం ఉట్టిపడుతూ ఉంటుంది. చిన్న చిన్న బలహీనతలు, వ్యసనాలు అవి ఉంటే వదిలిపెట్టి
ఈ గురువు బలంగా ఉన్న సమయంలో మీరు ఎంత పవిత్రంగా ఉంటారో మీకు గురువు యొక్క అనుగ్రహం అంత తొందరగా లభిస్తుంటుంది. మరీ చిన్న రెమెడీ ఏంటంటే పసుపు రంగులో ఉన్నటువంటి 3 అరటిపళ్ళు ఆవుకి పెట్టడం వల్ల గత జన్మలో చేసిన పాపం, ఈ జన్మలో చేసిన పాపం కూడా పరిహారం అయ్యే అవకాశం ఉంది. మరి గురువు అనుగ్రహం కోసం కనక పుష్యరాగం అనే స్వచ్ఛమైనటువంటి ఒరిజినల్ బంగారు ఉంగరాన్ని బంగారంలో తయారు చేసి కుడి చేతి చూపుడు వేలికి ధరించవచ్చు. అలాగే ఈ కనక పుష్యరాగం ఉంగరాన్ని ధరించలేని వారు మరి ఏదైనా తెలుపు రంగు దారానికి పసుపు రాసి, అంటే ఎల్లో కలర్ థ్రెడ్ రైట్ హ్యాండ్ మడమకి కట్టుకోవడం వల్ల స్త్రీలు కానీ పురుషులు కానీ ఒక పసుపు కొమ్ము, అంటే పసుపు కొమ్ములో దుంప పసుపు కొమ్ము, అది పాకెట్లో పెట్టుకోవచ్చు, లేదంటే హ్యాండ్కి కట్టుకోవచ్చు. ఈ విధంగా పసుపు కొమ్ము దగ్గర పెట్టుకున్నా కూడా గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. రావి చెట్టుకి ప్రదర్శనలు చేసి ఆ రావి చెట్టుకి నీళ్లు పోయడం వల్ల ఆ దత్తాత్రేయుడి అనుగ్రహంతో పాటు గురుగ్రహ అనుగ్రహం కూడా లభిస్తుంది. ఈ సమయంలో మీరు ఏదో ఒక దత్తక్షేత్రాన్ని సందర్శిస్తే ఈ గురువు యొక్క ఆశీర్వాదం మీకు లభించే అవకాశం ఉంది. బట్ ఏదైనా గురుబలం ఉంటేనే పెళ్ళి, పిల్లలు, సంతానం, డబ్బు లభిస్తాయి. కాబట్టి ఈ సమయంలో మీరు ఈ గురుగ్రహ అనుగ్రహం సంపాదిస్తే జీవితంలో చాలా సౌకర్యాలు ఏర్పడే అవకాశం ఉంది. స్వస్తి.